విష్ణు గారు. అంటే నాకు తెలిసి ఈ ప్రత్యేక హోదా మీద కోటి సంతకాల ఉద్యమాలని, తర్వాత ఇంకా చాలా ప్రజా బ్యాలెట్ అని ఇలాంటివన్నీ తీసుకెళ్లారు. కానీ దానివల్ల పెద్దగా ఏమీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రం కానీ ప్రెషర్ ఫీల్ అయిన ఇది కనపడలేదు కదా. అంటే ప్రజలు వారి యొక్క అభిప్రాయాన్ని మనసులో పెట్టుకుని ఓటు రూపం ద్వారానే చేస్తారు తప్ప ఈరోజు ప్రజలు జనజీవన స్రవంతిలో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి కాలం వెళ్ళిపుస్తున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా ఎట్లా కుటుంబాన్ని పోషించుకోవాలి, ఎట్లా నిలబడాలి అనేదే ఒక ప్రధానమైన అంశము. ఈరోజు ప్రత్యేక హోదా మేము గతంలో అక్కడికైనా వెళ్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అని చెప్పానంటే అసలు చాలా విధంగా ఉండేది అనమాట. విభజించింది మీరే, మీరు ఇంకా ఎందుకు ఈ పార్టీలో ఉన్నారని అనే పరిస్థితి ఉండేది. రాను రాను ఏ విధంగా తయారైంది, ప్రత్యేక హోదా మీద ప్రజా బ్యాలెట్ కోసం పోతే మేము ఒక 50 మంది దగ్గరికి పోతే 99 మంది ప్రత్యేక హోదా కావాలని వాలంటరీగా వాళ్ళకి వాళ్ళు వచ్చి మాకు స్వాగతం పలికి మాకు మద్దతు తెలియజేస్తున్నారు. కాబట్టి రాజకీయ పార్టీల యొక్క బలం అంటే ప్రజా అభిప్రాయమే రాజకీయ పార్టీల యొక్క బలం. ఆ గతంలో ఉన్నటువంటి ప్రజా అభిప్రాయాన్ని మారుతోంది, ఇంకా మారుస్తున్నాము, మార్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. నేను మల్లాది విష్ణు, ఎక్స్ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్.